హాయ్ ఫ్రెండ్స్, విశ్వం విస్తరిస్తోందని, అంతేకాదు ఆ విస్తరణ క్రమంగా వేగవంతం అవుతోందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా చెప్తున్నారు. దీనికి కారణం భావిస్తున్న డార్క్ ఎనర్జీ ఉనికిపైన గత కొంతకాలంగా కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ సందేహాలకు చిక్ పెడుతూ లేటెస్ట్ స్టడీలో శాస్త్రవేత్తలు ఏం వెల్లడించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ శాంప్థన్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. దీని ఫలితాలు మంత్లీ నోటీస్ ఆఫ్ ది రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ జనరల్లో ప్రచురితమయ్యాయి. 2011 నోబెల్ బహుమతి గ్రహీతలైన ఆడమ్ రీస్, బ్రియాన్ షెడ్మిడ్ కూడా ఈ స్టడీలో భాగస్వామి అయ్యారు. డార్క్ ఎనర్జీ అనేది విశ్వ విస్తరణను వేగవంతం చేస్తున్నట్లు భావిస్తున్న ఒక రహస్యమైన శక్తి 1998లో టైప్ 1A సూపర్ నోవా పేలుళ్ల పరిశీలన ద్వారా శాస్త్రవేత్తలు విశ్వ విస్తరణ వేగం పెరుగుతోందని గుర్తించారు. ఈ ఆవిష్కరణ ఆధునిక ఖగోళ శాస్త్రంలో అత్యంత కీలకమైన వాటిలో ఒకటిగా నిలిచింది. అయితే 2025లో ప్రచురితమైన ఒక అధ్యయనం సూపర్ నోవా డేటాను విశ్లేషించే విధానంలో లోపాలు ఉన్నాయని, డార్క్ ఎనర్జీకి సంబంధించిన ఆధారాలు బలహీనపడుతున్నాయని వాదించింది. అది నిజమైతే గత 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఖగోళ శాస్త్ర అవగాహన పూర్తిగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయన బృందం అదే డేటాను మరోసారి విశ్లేషించింది. ముఖ్యంగా విశ్వంలోని దూరాలను కొలవటానికి ఉపయోగించే టైప్ 1A సూపర్ నోవా పేలుళ్ల ప్రకాశాన్ని మరింత ఖచ్చితంగా పరిశీలించింది. గత అధ్యయనంలో నక్షత్రాల వయసు, వాటి ఆతిథ్య గెలాక్సీల లక్షణాల విషయంలో కూడా కొన్ని తప్పు అంచనాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఆ లోపాలను సరిచేసి మళ్లీ లెక్కించగా విశ్వ విస్తరణ ఇప్పటికీ వేగవంతంగానే కొనసాగుతోందని తేలింది. అంటే డార్క్ ఎనర్జీ ఉనికిని ప్రశ్నించేంత ఆధారాలు లేవని, ప్రస్తుతం ఉపయోగిస్తున్న విశ్వ నమూనాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్టడీ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు చేసింది. సైన్స్లో కొత్త ఆలోచనలు పరీక్షించడం, ఇప్పటికే అంగీకరించిన సిద్ధాంతాలను సవాలు చేయడం సహజ ప్రక్రియ. కొన్ని ఆలోచనలు తప్పని తేలినా అవి మరింత ఖచ్చితమైన కొలతలు, కొత్త అవగాహనలకు దారితీస్తాయని పరిశోధకులు తెలిపారు. చూశారుగా, డార్క్ ఎనర్జీపై వచ్చిన పెద్ద సవాల్ను తాజా అధ్యయనం అధిగమించింది. విశ్వం ఇప్పటికీ వేగంగా విస్తరిస్తుందనే అభిప్రాయానికి మరోసారి బలం చేకూరింది. అయితే ఈ విస్తరణను నడిపిస్తున్న డార్క్ ఎనర్జీ అసలు ఏంటనే ప్రశ్న మాత్రం ఇంకా శాస్త్రవేత్తలకు పెద్ద రహస్యంగానే మిగిలిపోయింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.